మిమ్మల్ని ఇప్పటివరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే చేశాను. అయితే ఈ బాపట్ల నియోజకవర్గంలో స్టిల్ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓకే చేసిన తర్వాత ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లో స్థానిక ఎమ్మెల్యే చేసిన అవినీతి మీద, అక్రమాల మీద, అన్యాయాల మీద, భూ కబ్జాల మీద కూడా జనాలు ఇసిగిపోయి ఉన్నారు. ఈ రాజుగారు క్యాండిడేట్ అనగానే చాలామంది ఊరు పిలుచుకున్నారు. ఎందుకని? శాంతి స్వరూపుడు, ఏంది అవినీతి తెలియని మనిషి, నలుగురికి కష్టపడే, నలుగురికి సాయం చేసే గుణం కలిగిన మనిషి. సో ఇట్లాంటి వ్యక్తి అయితే అందరికీ మంచి జరుగుతుందని ప్రతి ఒక్కళ్ళు మనసుల్లో వాళ్ళ నోటి నుంచి మేము తిరిగిన చోట టౌన్లో అక్కడక్కడ వింటూనే ఉన్నాం. రాజుగారు అయితే పర్లేదు అయ్యా, మంచి నిర్ణయం తీసుకున్నారయ్యా బాబు గారు అని చెప్పింది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు కోన రఘువతి గారి మీద ఇష్టం వచ్చినట్టు అవినీతి అన్నీ అసలు నిజాలు అయిపోతాయా? మేడం నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను మేడం. నేను ఉండేది కాదు, ఆయన ఉండేది నా వార్డులోనే, నా ఇంటి దగ్గరే. అతను 2014లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు 2019లో మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి ఇంటికి ఏమి హామీలు ఇచ్చాడో, ఇవాళ ఏం హామీలు అమలు చేశాడో నేను మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే నిన్న ప్రచారం స్టార్ట్ చేస్తే నిన్న చాలామంది చేతికరాలు మొదలైనాయి. అక్కడ మీకు పోయినసారి మాకేం చెప్పారు, చేశారా, మళ్ళీ వచ్చారు అని అడుగుతున్నారు. ప్రశ్న నిన్న స్టార్ట్ అయింది. మాకు పోయినసారి ట్రైన్లు ఇస్తానన్నా వేసావా, మాకు రోడ్డు వేస్తానన్నా వేసావా, మాకు అది ఇస్తానన్నా ఇచ్చావా, ఇల్లు ఇస్తానన్నా ఇల్లు ఇచ్చావా, మా పిల్లలకు ఉద్యోగాలన్నా ఇచ్చావా? నిన్న స్టార్ట్ అయింది. అది నిన్న స్టార్టింగ్ రోజే స్టార్ట్ అయింది ఆయనకి. ఏంది కథ ఏంటంటే ఇంకా ఉధృతం అవుతుంది, జనాల్లో కొంచెం చైతన్యం వస్తుంది. అతనికి ఆయన తెలుసు, ఆల్రెడీ తెలుసు ఆయనకి. వాళ్ళ మిస్సెస్ కూడా ఏం చెప్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, వాళ్ళకెళ్ళి మీకు దండం పెడతాం, ఒకసారి ఏమంటున్నారు, ఒకసారి వేయండి, ఒకసారి వేస్తే వాళ్ళకి హ్యాట్రిక్ వస్తుందని ఈ జనాలు సంకనాకపోతారు. వాళ్ళు మాత్రం ఒక రికార్డుగా ఉంచుకుంటారు, జనాలు మాత్రం అన్ని రకాలుగా అదొకది పాలైపోతారు. అది వాళ్ళ కాంక్ష. అంతేగాని డెవలప్ చేయడం కోసం మళ్ళీ ఇంకోసారి ఒకటి అడగట్లేదు. వాళ్ళు హ్యాట్రిక్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ హ్యాట్రిక్ రికార్డు కోసం బదులాడుకుంటున్నారు జనాల దగ్గరికి వెళ్ళి. వాళ్ళు దిగజారిపోయి బదులాడుకుంటున్నాడు ఆయన. అయినా ఇది అంటారు చూడండి, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఇవాళ నన్ను చూడండి అంటే ఎవరు చూస్తారు? సరే మొహమాటం కోసం సరేలే అంటారు, అంతే. ఓటు రూపంలో చూపిస్తారు వాళ్ళ ప్రతాపం ఏందో, వాళ్ళకున్న కసి ఏందనేది. మరి ఈ నియోజకవర్గంలో నరేంద్ర వర్మ గారు ఎన్ని వేల మెజారిటీతో గెలవచ్చు అంటారు? 25 నాకైతే 26,000 మెజారిటీ కన్ఫామ్ కనిపిస్తుంది మేడం. ఎందుకు అలా కనిపిస్తుంది నాకు? ఎందుకంటేనండి ఇక్కడ గత వైసీపీ గెలిచిన 2 సార్లు కూడా 7,000 మార్జిన్. ఒకసారి 3,600, ఒకసారి 15,000. అది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం టికెట్ రాని ఏదో గవర్నమెంట్ అనుకూల వాతావరణంలో కానీ జరిగింది. అది దానివల్ల ఇప్పుడు జనసేన ఒకటి కలిసింది, బీజేపీ కలిసింది. సో ఇది కూడా ప్లస్ అవుతుంది మనకి, ప్లస్ అయింది, అది ప్లస్ అవుతుంది. ఇది క్యాండిడేట్ డిక్లేర్ అయినప్పటికీ 5-6 వేలు అనేది క్రాస్ అయిపోయింది. రాజుగారి విన్నుకి ఇక నుంచి ఆయన చేసేది ప్రతి ఒక్క అడుగు మెజారిటీ కోసం వేసే అడుగు అనమాట. గెలుపు అసలు మీరు రాసి పెట్టుకోండి. మీరు ఒకసారి ఛానల్ నా అడ్రస్ కూడా తీసుకోండి, నన్ను మళ్ళీ ఇంటర్వ్యూ చేయనప్పుడు కావాలని చెప్తాను మీకు. మెజారిటీ కోసం ఈయన తండాలు పడుతున్నాడు అంతే. గొప్పగా ఉండే బాబు గారి దగ్గర అదే కొంచెం బాగా కష్టపడ్డామని చెప్పించుకోవడం కోసం జరిగేదానికి గురించి తప్పితే గెలుపు అనేది పక్కా. ఆయన అవినీతి అనేది 3D సినిమాలా కనిపిస్తూ ఉంటుంది మేడం. బాపట్ల వస్తే మీరు సీలోడి సెంటర్లో చూడండి, 2 డివైడర్లు ఉంటాయి, 2 స్తూపాలు ఉంటాయి. ఆ 2 స్తూపాల మధ్యన కట్టిన డివైడర్ని పగల కొట్టేసి మళ్ళీ అదే ప్లేస్లో కట్టాడు. మరి అటు ఇటు జరిపేటప్పుడు స్తూపాలు తీసేయాలి కదా. మరి ఆ స్తూపాల మధ్యలో ఉన్న డివైడర్ని తీసేయడం ఎందుకు, మళ్ళీ కట్టడం ఎందుకు? అంటే ఆయన అవినీతికి అది ఒక ఉదాహరణ, చూస్తాను ఉదాహరణ అనమాట. ఈ మత్స్యగా ఒకటనమాట. అది అలాంటిది డివైడర్ లేనిది, ఒక రోడ్డు లేనిది. ఈ రోడ్డు కూడా ఏంటంటే సూర్యలంకకి ఆయన ఏదో భవిష్యత్తులో ఏదో అంతకుముందు ఎప్పుడో స్టూడియో ఒకటి కట్టుకోవాలనుకున్నాడు కదా. స్టూడియో కడితే అప్పుడు మొత్తానికి ఎందుకో అది విజయసాయిరెడ్డి వల్ల ఎవరి వల్ల వెనకపోయింది మొత్తానికి. దానివల్ల ఈ రోడ్లు వేసింది దానికోసమే. ఆ స్టూడియోకి వచ్చే వాళ్ళే వాళ్ళకి వెహికల్, అందుకోసమే ఈ రోడ్ వేసింది ఆయన. ఏది భావన సాంగుడి ముందు రోడ్డు, ఆనంద సాంగుడి ముందు రోడ్డు వేసింది, దానికోసం వేసింది రోడ్డు. అది జనాల డెవలప్మెంట్ కోసం అయితే పల్లెల్లో చూడండి మురుగు చిన్నపాటి ఈ ఆళ్ళకి కూడా ఎంత అవస్థలు పడుతున్నారు. పట్టణాల్లో ఉంది చూడండి ఎలా ఉందో మురికి కోపంలో. 6 5 అయితే దోమలు తట్టుకోలేని పరిస్థితి. ఏ రోజన్నా వెళ్ళి ఒక దోమల మందు కొట్టిన సందర్భం ఉందంటే ఆ మధ్యలో ఎవరో పాపం రామచంద్ర రెడ్డి గారు అని చెప్పిన కమిషనర్ గారు ఒకరు వచ్చారు.
అతను బాగా జనాల సమస్యలు పట్టించుకొని మురికి అవి తెస్తూ ఉంటే అతను మార్చేశారు, 4 రోజులకి మార్చేశారండి. అంటే ఆయనకు నచ్చదు, జనాలు సేవ చేస్తే నచ్చదు ఆయనకి, అలవాటు చేయకూడదని, జనాలకు అట్లా అలవాటు చేయకూడదు. అలా ఇదే జీవితం అంటే ఇలాగే ఉండాలేమో అనిపించాడు, చేయాలని మళ్ళీ వేరే అతను తెచ్చిపెట్టాడు. అతను 4 రోజులు బాగా డెవలప్ చేశారండి. మంచినీళ్ళ చెరువు ఫెన్సింగ్ వేశారు. మనం ఎక్కడ వాట్సాప్లో చెత్త ఉందని చెప్పని వాట్సాప్ పెట్టేస్తే వెంటనే దాన్ని క్లీన్ చేయించేశారు. ఆయన వార్డులో ఉదయం పూట 2 గంటల సేపు తిరిగారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి లాస్ట్ మంత్ అతను సేవ చేస్తున్నాడని చెప్పి మార్చేశారు. అలాంటి స్వభావం కలిగినాడు అనమాట. అతను వర్కర్ ఎలాంటి వర్కర్ తెలియాలంటే అతను ఉన్న వార్డులు చూడండి ఒకసారి, మీకు తెలిసింది మీకు. ఆ శ్మశానాల పరిస్థితి పక్కన ఎలా ఉన్నాయి, అతను అక్కడ ఎలా ఉంది, రోడ్డు ఎలా ఉన్నాయి, వాగులు ఎలా ఉన్నాయి, వంకలు ఎలా ఉన్నాయి. అక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు అందరికీ నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ రోజున అక్కడ ఒక్కడికి ఉద్యోగం ఇచ్చింది లేదు. ఒక్కడికి ఊరు మొత్తం సుందరవనం చేస్తానని చెప్పి అన్నాడు. సుందరవనం ఎదురు ఆ మురుగు నీళ్ళు పోయడానికి అల్లో రామని అల్లాడుతున్నారు చిన్నపాటి వర్షం పడితే. అది మా ఎమ్మెల్యే గారి పరిస్థితి. చూశారు కదా, ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గాలు రాజకీయాలు ఎట్లా ఉన్నాయో కూడా చెప్తున్నారు. అది నరేంద్ర వర్మ గారు చూసుకుంటే మాత్రం గెలుపు అనేది ఖచ్చితంగా ఎప్పుడో ఖాయమైపోయింది. కానీ మేము కేవలం మెజారిటీ కోసం నరేంద్ర వర్మ గారు మేము ఎదురు చూస్తుంది మెజారిటీ కోసం. కోన రఘుపతి గారు కానీ టోటల్ ఫ్యామిలీ కానీ ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి అంటున్నారే కానీ ఎక్కడ వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాత్రం ఎక్కడ మాట్లాడింది లేదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి అనేది కూడా ఎక్కడ శూన్యం కాబట్టి లేదు కాబట్టి అంటున్నారు. కానీ నరేంద్ర వర్మ గారు అధికారంలో లేకపోయినా ప్రజలకు నీళ్లు లేని వాళ్ళకి ఎన్నో కిలోమీటర్ల దూరంలో వాళ్ళకు నీళ్ల సౌకర్యాన్ని కల్పించి అధికారం లేకపోయినా సేవలు చేశారు. కాబట్టి ఈసారి బాపట్ల నియోజకవర్గ ప్రజలు మొత్తం నరేంద్ర వర్మ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలనుకుంటున్నారు. గెలిపైతే ఎప్పుడో ఖాయమైపోయింది. మరి మెజారిటీ కోసం మేము కూడా చూస్తాం. మరి కెమెరామెన్ వలిత శ్రావణి, RR9 న్యూస్.